ఈయన ద్వారా మీ ఊరు వచ్చాం. మీ బండి తాళం ఏది? బైక్ అది కాదా? మీది కదా? ఆ ఫోనే మీదేనా? ఫోన్ ఒకసారి. ఈయన పెళ్ళికి వెళ్ళిపోతారంట, మన వదిలేసి ఎలా వెళ్తారు? ఇప్పుడు ఫోన్ తీసుకుని ఎలా వెళ్తారు? వదిలేసి వెళ్ళిపోతానంటే అలాగా? అయ్యేదాకా ఇక్కడే ఉంటారు. 6-7 అవుద్ది రాత్రికి. రాణి గారు మీ అందరికీ టీం లీడర్. ఇక్కడ మీ అందరికీ రాకపోతే మాకు దెబ్బలు పడతాయి అన్నారు. మీ ఊళ్ళో బాగా కౌరులు చెప్పేది ఎవరు? ఒకళ్ళని పిలవండి. రవణమ్మ ఎక్కడ? రవణమ్మ రావమ్మ. లీడర్ గారు మీ పేరేంటి? రవణ. మీరు ఎక్కువ కౌరులు చెప్తారండి ఊర్లో అందరికీ, అవునా? మీరు ఆపకుండా ఎంతసేపు కౌరులు చెప్తారో చూద్దాం. చెప్పండి, ఏదో ఒకటి మీకు నచ్చిన కౌరులు చెప్పండి. రాణి గారి గురించి చెప్పు, లేకపోతే ఏదో ఒకటి ఆపకుండా ఎంతసేపు మాట్లాడగలిగితే అంతసేపు మాట్లాడండి. పాట వచ్చా? పాట పాడొచ్చు, కౌరులు చెప్పొచ్చు మాకు. కొండలా కోగిల పాటలు పాడాలే, పల్లెలో అక్షర దీపం వెలగాలే, పల్లెలో అక్షర దీపం వెలగాలే, పసివాడు మా దిక్కనవయి నవ భారతం రాయాలన్న, ప్రతి మంది మా ముంగిటిలోన రామాయణం చెప్పాలన్నా, కొండలా కోగిల పాటలు పాడాలే, పల్లెలో అక్షర దీపం వెలగాలి, పల్లెలో అక్షర దీపం వెలగాలి. బ్రహ్మాండంగా పాడారు. తప్పట్లు కొట్టండి అందరూ. మొదటి పార్టిసిపెంట్ బ్రహ్మాండంగా పాడారు. మీ పేరేంటమ్మా? రవణ. మీరు బ్రహ్మాండంగా పాడారు. మామూలుగా మేము 1 నుంచి 10 లెక్క పెట్టే లోపల ఎన్ని వస్తుందని తీసుకుంటూ అంటాము. మీరు పాట పాడారు కాబట్టి 20-25 అవుతుంది. మీరు కావాల్సిన అన్ని తీసుకోండి. మీరు లెక్క పెడతారా? ఒక్క నిమిషం. మేము స్టార్ట్ అంటాం, స్టాప్ అంటాం. ఒక నిమిషం. నారాయణ లెక్క పెడతారు. ఆయన అయిపోగానే స్టాప్ అంటే అయిపోవాలి. రెడీయా? రెడీ, స్టార్ట్. 1 2 గట్టిగా 4 5 6 7 8 9 10 10 అయిపోయిందమ్మా. 12 13 14 స్పీడ్ త్వరగా అటు 22 గట్టిగా త్వరగా 26 30 అయిపోయింది. స్టాప్. వేసుకోమ్మా, వేసుకో. ఏం వేసుకుంటావు? ఇక పాట పాడారు, ఎక్స్ట్రా వేసుకుంటా అని అడుగుతున్నారు, వేసుకోండి. బ్రహ్మాండంగా పాట పాడారు, అందుకే మీకు చాలా ఎక్స్ట్రా టైం ఇచ్చాం. ఇక ఎప్పుడు ఒక బ్యాగ్, ఈసారి 2వ బ్యాగ్ మీకు. అందరు తప్పలు కొట్టండి అమ్మా. రండమ్మా, మీరు రండి. ఏం కాదు. ఒకళ్ళు పరిమిళ మీరు రండి. మీ పేరేంటి? మీ ఊళ్ళో మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు? మీకు ఇష్టమైన వ్యక్తి మీ ఆయన. మీ ఆయన గురించి ఆపకుండా మంచి మాటలు చెప్పండి చాలు. చెడ్డ నాకు ఇబ్బంది లేదు. మీరు లాస్ట్లో ఒక్కటి చెప్పండి చెడు. ఫస్ట్ మంచి చెప్పండి, లేదంటే ఫస్ట్ చెడు చెప్పండి, లేదా తర్వాత మంచి చెప్పండి. చెడు కొంచెం చెప్పండి, మంచి ఎక్కువ చెప్పండి. రెడీయా? రెడీ, స్టార్ట్. మా ఆయన చాలా మంచోడు, అన్ని పనులు తనే చేస్తాడు. నాకు చాలా తక్కువ పనులు అప్పగిస్తాడు. తను కొంచెం అర్థం చేసుకుంటాడు, కానీ కోపం ఎక్కువ. అట్లానే ఇక దానివల్ల మీ ఇద్దరం చాలా మంచిగానే ఉంటాం. అప్పుడప్పుడు చిన్న కొంచెం బాధలు అనేవి వస్తూనే ఉంటాయి, కానీ వాటిని సరిదిద్దుకుంటూ మీ ఇద్దరం కలిసి చాలా సంతోషంగానే ఉంటాం. మాకు 2 పిల్లలు. మా పిల్లల్ని కూడా మా ఆయన గారు బాగానే చూసుకుంటారు. అంతేనా? సరే బాగానే చెప్పారు. తప్పట్లు కొట్టండి. మరి ఏదో చెడు ఒకటి చెప్తా అన్నారు.
అప్పుడప్పుడు ఏదో గొడవ పడతారన్నారు కదా, అది గొడవ పడ్డాక ఎన్ని రోజులు అలుగుతారు ఒకళ్ళొకళ్ళు? ఒక రోజే, రాత్రి 12 దాటగానే మళ్ళీ మావులే, అంతేనా? సో గొడవ పడతారంట, 12కి ఎలాగైతే రోజు అయిపోద్దో ఆ రోజుతో గొడవ అయిపోవాలి, అంతేనా? అంతే. రెడీ. మీరు 26 సెకండ్లు మాట్లాడారు, 26 సెకండ్లు కౌరులు చెప్పారు కాబట్టి 26 నెంబర్ వచ్చేదాకా నారాయణ లెక్క పెడతారు. రెడీ, స్టార్ట్ స్టాప్ అంటమ్మా, నెంబర్ గుర్తుపెట్టుకో. రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. కింద పడుతున్నాయి. ఇది కూడా వేసుకోండి. 21 వేసుకోవాలి, ఇంకా స్పీడ్గా వేసుకోవాలి, స్పీడ్గా 25 26. స్టాప్. ఇప్పుడు మీ అందరూ మీ ఆయనల గురించి చెప్తారా? ఇలాగే వస్తుంది, చాలాసేపు వస్తుంది. ఇప్పుడు మాకు ఇక్కడ అంతా ఊరికి టీం లీడరు, వీళ్ళందరికీ టీం లీడర్ ఒక్కొక్కరిని పిలిచి చెప్తారు కదా. బుట్ట వెళ్ళే మీకు టీం లీడర్ కాబట్టి మీకు చేద్దాం, అట్లా చేద్దాం. మీరు చెప్తారా, కౌరులు చెప్తారా, పాట పాడతారా? ఇంకేదన్నా ఉందా మీకు ఇష్టమైన ఫుడ్? చికెన్ మటన్ కదా, అవి ఎలా వండుతారో చెప్పండి, ఆపకుండా చెప్పాలి. గ్యాప్ వచ్చిందంటే అయిపోయినట్టే. ఒకటి చెప్పండి, ఒక కూర చెప్పండి. ఏం చెప్తారు, చికెనా మటనా? మటన్ కూర ఎలా వండాలో ఆపకుండా చెప్తారు. ఎంతసేపు చెప్తారో అంతసేపు మనం టైం ఇద్దాం, అంతేనా? ఓకే, రెడీ, స్టార్ట్. మా ఆయన మటన్ తీసుకొచ్చిండు, కొత్తిమీర తీసుకొచ్చిండు, అల్లం వెల్లిపాయలు, మొత్తం అల్లం వెల్లిపాయలతో బాగా అయిపోయింది. సరే మళ్ళీ మొదలు పెడతా, అర్థమైంది కదా? అయిపోయింది అనేలా అయిపోద్ది. రెడీ, అంతే. మీ ఆయన ఎవరు? ఓ, ఇది నాకు సర్ప్రైజ్. ఈయనేనంట ఇలా ఆయన. సరే, మీ ఆయన నాకు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఇంకొక ఛాన్స్ ఇస్తా. అట్లా మీ ఆయన ఇంకా చూసుకుని సిగ్గుపడొద్దు మీరు. రెడీయా? రెడీ, స్టార్ట్. మా ఆయన మటన్ తీసుకొచ్చిండు, కొత్తిమీర తీసుకొచ్చిండు, అల్లం వెల్లిపాయలు, ఉప్పు కారం పసుపు అన్నీ వేసి, పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ వేసి కూర రెడీ చేశాను. మా ఆయన మా పిల్లలు నేను తిన్నాం. ఎలా వండుతారో చెప్పలా? సరే పర్లే, 16 వచ్చింది, పర్లే, మీకు టైం ఉంటుంది. 16 లెక్క పెట్టాలి. ఇప్పుడు మీ ఆవిడ తీసుకుంటున్నారు కదా, గట్టి తొందరగా లెక్క పెడతారా, నెమ్మదిగా 16 లెక్క పెడతారా? తొందరగా లెక్క పెడతారా? ఇంట్లో పడతాయి మీకు, మళ్ళీ దెబ్బలు పడతాయి. సరే, రెడీ, 16 లెక్క పెట్టాలి. నారాయణ వాళ్ళ ఆవిడికి ప్రేమతో లెక్క పెడుతున్నాడు. త్వరగా లెక్క పెడతాడా, నెమ్మదిగా లెక్క పెడతాడో చూద్దాం. రెడీ, స్టార్ట్. 1 2 గట్టిగా 3 4 5 6 7 8 9 10 11. త్వరగా తీసుకోవాలి. మేము స్టాప్ అనాలమ్మా, మీరు ఎందుకు ఆపారు? స్టాప్. రెడీ, నెక్స్ట్ ఎవరిని పిలుద్దాం? ఏమ్మా, నేను బాగా జోకులు వేస్తున్నాను కదా, రా కాసేపు జోకులు వేసుకుందాం రా. రామ్మా, మస్తు జోకులు వేస్తున్నావు కదా. రండి. మీ పేరేంటి? నారాయణమ్మ. మస్తు నవ్విస్తున్నావుగా, ఇప్పుడు మమ్మల్ని కాసేపు నవ్వించు. మీ ఊళ్ళో వాళ్ళ మీద, మీ ఆయన మీద చెప్పు, ఏదో నవ్విస్తాం. ఎన్నాళ్ళు అయింది మీకు పెళ్ళి? అవునా, కోమాలకు వెళ్ళి వచ్చారా? ఎందుకు? కడుపులో గడ్డయి, బెడ్ లేకుంటాయి, మొత్తం మడిసి అంత తెల్లబడిపోయి కోమాలోకి వెళ్ళి వచ్చారా? ఎన్నాళ్ళు ఉన్నారు కోమాలో? 3 రోజులు ఉన్నా. 3 రోజుల తర్వాత అప్పుడు మళ్ళీ వచ్చిందా? అన్ని గుర్తున్నాయా తర్వాత? ఇంకా అప్పటి గుర్తులు ఇప్పటి అయితే గుర్తుంది. ఇప్పుడు గుర్తున్నాయా? ఇప్పుడు గుర్తుంది. మీ ఆయనైనా వేరే వాళ్ళ ఆయన? మీ ఆయనైనా అంటే గుర్తులేదన్నారు కదా, మీ ఆయనైనా? సరే, సరదాగా లేవన్నా. ఇప్పుడు చెప్పు, మీ ఆయన గురించి చెప్తావు. అయితే ఆ టైంలో మీ ఆయన నిన్ను ఎలా చూసుకున్నాడో చెప్పు. స్టార్ట్, చెప్పు. మా ఆయన పాలు తెచ్చేది, ఇచ్చేది, భోజనం తెచ్చేది, ఇడ్లు తెచ్చేది, పెట్టేది, ఇక బట్టలు పిండేది, వండేది, పెట్టేది, ఊడ్చేది, చల్లేది, అన్నీ చేసేది. అన్నం కూడా తెచ్చి పెట్టేది. ఇక ఆయన అటు ఇటు పోతాడని నేనే కూర్చొని వండుకుంటా
తిరుగుకుంటే ఇక నాటు వ్యవసాయం చేసేది. ఇంక నేను ఆపరేషన్ చేసుకున్నా మా కూలోళ్ళని పెట్టి వ్యవసాయం చేసి అన్నీ చేసి కుట్టుండేది. ఇంకా ఇప్పుడు నేనే చేస్తాను వ్యవసాయం, దున్నిస్తా, నారు పోసిన, నిన్ననే నారు పోసిన, మందు కట్టాలు తీసుకుంటా, చల్లుతా, కలుపు తీస్తా, నాటేపిస్తా, అన్నీ చేస్తా. అయిపోయింది 35. ఇంకో ఆటో తెప్పించాలయ్యా మొన్న. మీరు నవ్విస్తారనుకుంటే నవ్వులు చాలా ఇది చెప్పారు. మీ ఆయన నిన్ను ఎలా చూసుకున్నారు అనేది. మీరు ఎలా తీసుకుంటే వాళ్ళు తీసుకోండి. 35 లెక్క పెడతారు. నేను స్టాప్ అంట. రెడీయా? రెడీ, స్టార్ట్. 1 2 3 21 22 ఏమండి 23 ఒక్క నిమిషం, మీరు అందరు తప్పని కొట్టండి, తీసుకుంటారు. 27 28 29 30 31 32 వదిలేండి కింద పడింది. 33 34 35 స్టాప్. నెక్స్ట్ ఎవరు? ఇందాక పాట పాడింది ఎవరు? రమణ. ఎక్కడ? మీరు పాట పాడింది ఆయన డాన్స్ చేస్తాడు. ఏమండి పాడతారా? అదే వస్తుంది. వేయండి, ఏం కాదు, వేయండి. రెడీ. ఎవరి గురించి చెప్తారు? ఫోన్ ఇదిగోండి. శరత్ గురించి చెప్తారా? దోస్తుగా ఎంతసేపు చెప్తారు? ఇక ఎంతసేపు అంటే ఆపకూడదు, చాలా స్ట్రిక్ట్గా ఉంటా. ఒక్కసారి ఆపేస్తా. మొదలు పెడదామా? రెడీ, స్టార్ట్. చరిత్ర నేను మంచి క్లోజ్ ఫ్రెండ్. ఆయన మిరప తోట వేస్తూ ఉంటాడు, ఆయనకే నేను పనికి వెళ్తా ఉంటా. మంచి సరదాగా పనులు చేసుకుంటా, మిరపకాయలకు మందు వేసుకోవటం, మందు కొట్టడం, క్లోజ్గా మంచిగా కలిసిమెలిసి తిరుగుతాం. ఇంటికాడ కూడా సొత్తి వాళ్ళ ఆవిడ కూడా మంచిగా నేను చూసుకుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా. ఇక ఎటన్నా సరదాగా ఎటన్నా ఊర్లో పోయినా మంచిగా దోస్తుకి వెళ్తాం. ఏ నైట్ దాకుండా వచ్చినా కూడా వాళ్ళ ఆవిడ కూడా ఏమనదు, నన్ను కూడా మా ఆవిడ ఏమనదు. మంచిగా తిరిగి వస్తూ ఉంటాం. ఇక అంతే. అది కాదు, పొలంలో ముందు కొడతారా మీ ఇద్దరు కలిసి కొడతారా? కాదు, పొలంలో ముందు కొడతారా బయట కొడతారా చెప్పలా? వాళ్ళ ఆవిడ ఏమందంటే వీళ్ళ ఆవిడ ఏమందంట. అది మాత్రం బాగా గుర్తుంది. పర్లేదా శరత్? వస్తుంది మరి మీ గురించి. మిరప తోటలో పురుగు రాకుండా ముందు కొడతారు అంతే, ఇంకేం తెలియదు వాళ్ళకి. రెడీ, 28 సెకండ్లు చెప్పారు మీరు. రెడీ, స్టార్ట్. 1 2 3 4 19 20 21 22 23 24 25 26 27 28. స్టాప్. ఆయన దోస్తు శరత్ గురించి ఇంతసేపు చెప్పారు. 2 సంచులు. రామ, తెలుసుగా మీకు రూల్స్ ఏంటో? ఏంటి? పాడాలి, తర్వాత కవర్లు తీసుకొని కూరగాయలు, ఇంకా పాడాలి, తర్వాత కూరగాయలు తీసుకొని వెళ్ళాలి కాదమ్మా. మీరు ఎంతసేపు పాట పాడితే అంతసేపు టైం ఇస్తాం. మీకు కావాల్సినంత తీసుకోండి, అంత లెక్క పెడతాం. ఏ పాట పాడుతున్నారు? అంటే మాకు ఎంతో ఇష్టమైన ఆరాధ్య దైవం మేడారం సమ్మక్క. మా ఆదివాసి గూడాలందరికీ సమ్మక్క తల్లి స్ఫూర్తి. అందుకొరకే సమ్మక్క కోసం పాడదామనే ఆలోచన ఉంది. రెడీ. రెడీ, స్టార్ట్. అందరికీ నమస్కారం. ఆ మేడారం సమ్మక్క ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ మీ అందరి కోసం సమ్మక్క సాంగ్. సమ్మక్క తల్లిను దుటన సింధూరమద్దినట్లు, పారేటి సెలయేళ్ళు పలకరించినట్లు, అడవి వడిల చిరునవ్వుల చినుకు రాలినట్లు, సత్యంగల్లా తల్లులు ఎదురు నడసినట్లు, వెయ్యి సూరిలా వెలుగు మేడారం చుట్టూ, వెయ్యి సూరిలా వెలుగు మేడారం చుట్టూ, దోసిలితో వరములన్నీ మాపైనే గురిసినట్లు, దింసా గుస్సాడి రేల కోయతూరు పాటలు, మన సమ్మక్క సారలమ్మ కుంభమేళ వేడుకలు, దింసా గుస్సాడి రేల కోయతూరు పాటలు, మన సమ్మక్క సారలమ్మ కుంభమేళ వేడుకలు, సమ్మక్క తల్లిను దుటన సింధూరమద్దినట్లు, పారేటి సెలయేళ్ళు పలకరించినట్లు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సూపర్, బ్రహ్మాండంగా పాడారు. ఒక నిమిషం, నేను లెక్క పెట్టలేను. ఇది లెక్క పెట్టాలి కదా, ఇది క్లాక్ పెడదాం, స్టాప్ వచ్చి పెడదాం. రెడీయా? దగ్గర నుంచోండి. రెడీ,
రెడీ అమ్మా, స్టార్ట్. తీసుకోండి ఆపొద్దు. 1 5 6 38. ఒక కవర్ ఇవ్వాలి. 42. స్పీడ్గా తీసుకోండి అందరూ, అరవండి, ఇంకా అరవండి, స్పీడ్గా తీసుకోమని అరవండి. రెడీ, స్టాప్. అయిపోయింది. నాకు తెలిసి ఇప్పుడు దాకా మేము ఏ వీడియోలో నిమిషం పాటు టైం ఇవ్వాల. మీ ఊరు మొత్తం అందరూ టాలెంటెడ్గా ఉన్నారమ్మా. మీ ఊళ్ళో మీరన్న దావత్ ప్రోగ్రామ్ పెట్టాల్సిందే. అట్లాంటిది ఇక్కడ వచ్చి లేడీస్ ఇస్ ద ట్రైబల్ గ్రేట్ఫుల్ పీపుల్స్ అనేది ఈ ద్వారానైనా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది తెలుస్తుంది సార్. సూపర్ అమ్మా. మీ పేరేంటి? మై నేమ్ ఇస్ రక్షిత. ఏం చేస్తున్నారు? పాట మాట ఎవరి గురించి చెప్తారు? మై పేరెంట్స్ గురించి. మీ తల్లిదండ్రుల గురించి చెప్తారు. ఆపకుండా చెప్పాలి, ఆపితే అయిపోయిన టైం మీకు. రెడీయా? స్టార్ట్ చేద్దామా? రెడీ స్టార్ట్. మై పేరెంట్స్ ఇస్ చాలా గుడ్ లక్. ఎందుకంటే నేను వాళ్ళని ఎప్పుడు బాధ పెట్టాలనుకోవడం లేదు. నన్ను బాగా చదివించి జాబ్ చేపియాలి అని వాళ్ళ కోరిక. నేను ఎప్పుడు వాళ్ళని ఏడిపియాలని అనుకోవడం లేదు. ఇప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్. నా చిన్నప్పటి నుంచి ఏం కావాలన్నా వాళ్ళు అది కొనిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కంట్లో ఎప్పుడూ కన్నీళ్ళు చూడాలనుకోవడం లేదు. ఎప్పుడైనా నా కాళ్ళ మీద నేను నిలబడాలని వాళ్ళ కోరిక. వాళ్ళని చాలా బాగా చూసుకోవాలని ఫ్యూచర్లో నేను ఒక గోల్ పెట్టుకున్నా. ఎప్పుడైనా జాబ్ చేసి వాళ్ళని చాలా బాగా చూసుకోవాలి, వాళ్ళని ఎప్పుడు నేను బాధ పెట్టొద్దని అనుకుంటున్నాను. మా తమ్ముడిని కూడా చాలా బాగా చూసుకోవాలనుకుంటున్నాను. స్టడీ ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ కాబట్టి నెక్స్ట్ పీజీ చేద్దాం అనుకుంటున్నాను. అంతేనా? ఎందుకు ఆపారు? 40 4 కవర్లే. రెడీ స్టార్ట్. 1 2 కవర్ నేను పట్టుకుంటా, తీసుకోండి. వంటలోకి పచ్చిమిర్చి అంట, చట్నీ కావాలంటాయి. అయిపోతుంది, 4 సెకండ్లు ఉన్నాయి, త్వరగా. 40 45 స్టాప్. ఇవి కూడా మీయే, పర్లేదు. థ్యాంక్ యూ. మా గేమ్లో ఆడినందుకు మేమే థ్యాంక్స్ చెప్పాలి. మీ పేరేంటి? గౌరమ్మ. ఏం చెప్తున్నారు? పాట పాడుతున్నారా? సరే చెప్పండి, స్టార్ట్. 3 సంవత్సరాలు సార్ కరెంట్ షాక్ కొట్టింది మా ఆయనకు. ఆయన మంచంలోనే ఉంటున్నారు సార్. ఆయనకు గత 3 సంవత్సరాల నుండి సేవలు చేస్తున్నాను సార్. 2 పిల్లలు సార్. పాపకు 8 సంవత్సరాలు, బాబుకు 2 సంవత్సరాలు సార్. ఆయన మంచంలోనే పడి ఉంటున్నారు సార్. ఆయనకు నేను సేవలు చేస్తూ ఉంటున్నాను. ఆయన మంచంలోనే కరెంట్ షాక్తో గురి అవుతున్నారు. డెకరేషన్ పనికి పోయి అక్కడ 3 సంవత్సరాల క్రితం అక్కడ డెకరేషన్ కాడ అట్లా అయింది సార్. పాడమాకండి, మిమ్మల్ని ఈ అందరికీ ఏదో సమస్యలు, అందుకే నవ్వటానికి వచ్చాం మేము. 38 సెకండ్లు అమ్మా, తీసుకోండి నెమ్మదిగా, కంగారు లేకుండా. రెడీ స్టార్ట్. తీసుకోండి. 1 2 3 4, కంగారు లేదు. ఏం పర్లేదు, నేను కవర్ తీసుకుని లెక్క. తీసుకోండి త్వరగా. ఇష్టం అంటే త్వరగా తీసుకోండి దొండకాయలు. మరి రెడీ స్టాప్. అయిపోయింది, తీసుకోండి. మీ పేరేంటి? మధ్యలో వెంకటేశ్వర్లు. మీకు ఇష్టమైన వాళ్ళు? మా మిస్సెస్. రెడీ స్టార్ట్.
మా ఆవిడ ఇద్దరం ఇష్టపూర్వకంగా చేసుకున్నాం. మా ఇద్దరికి అప్పుడప్పుడు మధ్యలో గొడవలు వస్తూ ఉంటాయి కానీ కామన్గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఈరోజు గొడవ పడ్డా కానీ రేపటికి మళ్ళీ ఇద్దరం కలిసిమెలిసి మంచిగా సంతోషంగానే ఉంటాం. అప్పుడప్పుడు బాగా సమస్యలు వస్తూనే ఉంటాయి కానీ ఆ సమస్యలు కూడా నేను పెద్దగా మా ఆవిడ నా గురించి చెప్పినా కానీ నేను పట్టించుకోను. అన్ని విధాలుగా ప్రజల కోసమే పోరాడుకుంటా వెళ్ళిపోతూ ఉంటా. అయిపోయింది. కాదు, నేను గమనించానో లేదో అని ఆయనే ఆపేసే అంటున్నారు. తీసుకోండి, 25 లెక్క పెడతాం. రెడీ? రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అయిపోయింది. నమస్తే, రండి. ఏం చేస్తున్నారు? పాట పాడుతున్నారా? మీ అన్నయ్య గురించా? సరే, పేరేంటి? మధ్యల ఆదిలక్ష్మి. రెడీ, స్టార్ట్. నా పేరు మధ్యల ఆదిలక్ష్మి. మా ఆయన పేరు కిరణ్. నాకు 3 పిల్లలు. మా అన్నయ్య, మేము అక్క చెల్లెలు 6 అక్క చెల్లెలు. ఒక్కడే అన్నయ్య. మా ఫ్యామిలీకి ఆయన మా అన్నయ్య ఒక్కడే కాబట్టి ఏ కష్టం వచ్చినా, ఏ సుఖం వచ్చినా, ఏ బాధ వచ్చినా మా అన్నయ్య చూసుకుంటాడు. ఏది కాదనడు, ఏది వద్దనడు. మా ఓలే కదా గొడవ వచ్చిన ఒకరోజు మాట్లాడుకుంటుంటాడు. తర్వాత మా చెల్లి కదా అనేసి అని ఉంటాడు. మా నాన్న మా అమ్మకి కాళ్ళు రావు, మంచాడు పడుకొని ఉంటుంది. ఇక వాళ్ళని చూస్తాడు, ఇటు వాళ్ళ అత్త మామయ్యని చూస్తాడు. ఒక్కడే, వాళ్ళకు లేరు. అమ్మ వాళ్ళకి బియ్యం పంపిస్తాడు, ఇక్కడ వాళ్ళ అత్త మామయ్యకి బియ్యం పంపిస్తాడు, అన్నీ చేస్తాడు. ఎవరు ఏది అడిగినా కానీ కాదనడు, లేదనడు. వాళ్ళని తిరిగి ఏమున్నా కానీ గింత అయినా మా అన్నయ్య వాళ్ళ చేతిలో వేస్తాడు అంతే. కానీ మా అన్నయ్య లేపు ఉపాసం ఉన్నా కానీ వాళ్ళకి నాకొద్దు, వాళ్ళకి అవసరం కావాలి, అవసరం కదా అనేసి అని మా అన్నయ్య వాళ్ళకి దానం చేస్తాడు తప్పించి నాకు మొత్తం కావాలని అనుకోడు. అట్లా ఆలోచన లేదు. పెట్టే గుణం ఉందిలే కానీ అది పెట్టని గుణం అయితే లేదు మా అన్నయ్యకు. కానీ మా అన్నయ్య చాలా మంచోడు. అక్క చెల్లెని మాత్రం బాగా అర్థం చేసుకుంటాడు. ఏమన్నాడు, ఏమన్నాడు. ఆపారు కదా, మధ్యలో ఆపారు కదా, స్టాప్. సరే, ఏదైనా నిమిషం పైన చెప్పారు. నిమిషం 15 సెకండ్లు. రెడీ, స్టార్ట్. పదిహేను, 18, త్వరగా వేసుకోండి, త్వరగా. 25, 1. పచ్చడి ఇవ్వాలా, టమాటా పచ్చడి. 1 నిమిషం అయిపోయింది, త్వరగా తీసుకోండి, ఇంకా 15 సెకండ్లో ఉంది. 10, 12, 13, 14, 15 అయిపోయింది. ఒక ముగ్గురు రండి ఒకేసారి. సరే, మీ ముగ్గురికి 20 సెకండ్లు పెడతా, ముగ్గురు కలిసి తీసుకోండి. స్టార్ట్. చాప్ 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 చాప్. పర్లేదమ్మా, పర్లా. ఓకే, నెక్స్ట్. కొంచెం స్లోగా లెక్క పెట్టండి అమ్మా, పెద్దవాళ్ళు కదా. పిల్లలే బాగా తీసుకున్నట్టున్నారు. పిల్లలంటే మిమ్మల్ని అంది, మీరు కూడా పిల్లలే. ఏమ్మా ఏంటి మళ్ళీ వచ్చారండి? సరే, తీసేసుకోండి, అందరు తీసేసుకోండి. జాగ్రత్త.